క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం, బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము మొదటి వాక్యం. అనేక దినములైన తరువాత, అనేక రోజులు గడిచిపోయిన తర్వాత 3వ సంవత్సరమున యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఇక్కడ నుండి మీరు గమనించాలి, దేవుని ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను భూమి మీద వర్షమును కురిపింపబోతున్నాను. 3 సంవత్సరాలు, దాదాపుగా ఒక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను కనుక నీవు వెళ్ళి ఆహాబును దర్శించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఏలియాను దర్శించాడు. ఏలియాను దర్శించి దేవుడు సెలవిచ్చిన మాటలు ఏంటంటే, నేను భూమి మీద వర్షమును కురిపింపబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వర్లరా, అసలు దేవుడు భూమి మీద ఎందుకు వర్షం కురిపించాలని కోరుకున్నాడు? ఆ సందర్భంలో వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 2 తలంపుల మధ్యలో తడబడుతున్న రోజులవి. ఆ రోజులో ఉన్న వాళ్ళ నమ్మకాలు, దేవుని సేవిస్తూ దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు దేవుని కృపకు దూరం అయిపోయి, దేవుని ప్రేమకు దూరం అయిపోయి, వాళ్ళు విగ్రహాల వైపు త్రిప్పబడి, ఆనాడు వాళ్ళు అనుసరిస్తున్న సూత్రాలు ఏంటి అంటే అన్యజనుల ఆచారాలు. అన్యజనులకి ఒక దేవత ఉండేది. ఏంటి ఆ దేవత అంటే పంటల దేవత, లేకపోతే వర్షాన్ని కురిపించే దేవత, పంటలు బాగా పండించే దేవత అని ఒక దేవతను పెట్టుకున్నారు. ఆ దేవత పేరు బయలు దేవత. ఏ దేవత అండి? బయలు అనే ఒక దేవతను వాళ్ళు ఆరాధిస్తున్నారు. అది వర్షాన్ని కలిగించే దేవత, పంటలు బాగా పండుతాయి అనే ఒక అలవాటు. అది అన్యుల ఆచారం. వాళ్ళు బొమ్మల్ని తయారు చేసుకుని, విగ్రహాలను తయారు చేసుకుని వాళ్ళ పొలాల్లో పాతేసి వాళ్ళు అనుకునేవాళ్ళు వర్షం బాగా కురుస్తుంది, పంటలు బాగా పండుతుందని. కాబట్టి ఈ అన్యుల ఆచారాన్ని చూసి ఒకవైపున బయలు దేవత, మరొక వైపున అష్టారోతు దేవత అని మరికొంతమంది ఆ దేవతను ఆరాధించేవాళ్ళు. ఆ దేవత యొక్క విశేషాలు ఏంటంటే, ఎవరికైనా సంతానం లేకపోతే వారికి సంతానం ఇచ్చే దేవత అష్టారోతు దేవత. పంటలు బాగా పండాలంటే, వర్షం బాగా కురవాలంటే దానికి ఒక దేవతను ఏర్పాటు చేసుకుని, అది బయలు దేవత. కొందరు బయలు దేవతను ఆరాధిస్తున్నారు పంటల కోసం, సమృద్ధి కోసం, మంచి వర్షాల కోసం వాళ్ళు ఒక దేవతను ఏర్పాటు చేసుకుని, అది అన్యుల ఆచారం. సరే, వాళ్ళని మనం విమర్శించం, అది వాళ్ళ నమ్మకం. కానీ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న ప్రజలు అన్యులతో సహవాసం చేసి, అన్యులతో స్నేహం చేసి, అన్యుల ఆచారాన్ని అనుసరిస్తూ జీవము కలిగిన దేవుని వైపు నుండి త్రిప్పబడి, జీవము కలిగిన దేవుని కృపకు దూరం అయిపోయి, అన్యుల ఆచారాలన్నిటి కూడా అనుసరిస్తూ వీళ్ళు కూడా బయలుదేవతను, ఇటు అష్టారోత్ దేవతను సేవిస్తున్న రోజులవి. అందుకే ఏలియా అంటాడు, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్యలో తడబడుతుంటారు అంటే దాని అర్థం ఏంటంటే, బయలుదేవతకి అదొక వాళ్ళ ఆరాధనలో ఒక డ్యాన్స్ ఉంటుంది. బయలుదేవతను ఆరాధించే వాళ్ళు ఒక డ్యాన్స్ ఉంటుంది. ఆ డ్యాన్స్లో ఏంటంటే అటు గంతులు వేయడం, ఇటు గంతులు వేయడం, అటు కుప్పి గంతులు వేయడం, ఇటు కుప్పి గంతులు. వాళ్ళ వర్షిప్ విధానం అది. వాళ్ళ వర్షిప్ విధానం ఏంటంటే అటు ఒక అడుగు వేయడం, ఇటు ఒక అడుగు వేయడం, అటు గంతులు వేయడం, ఇటు గంతులు వేయడం. ఇలా గంతులు వేసి వాళ్ళు వర్షిప్ చేస్తారండి. వాళ్ళ ఆరాధన అదొక భాగం. అందుకే ఏలియా ప్రశ్నించాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్యలో మీరు గంతులు వేస్తూ ఉంటారు? ఎంతకాలం 2 తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉంటారు అని ప్రభు ప్రశ్నించాడు. ప్రజలు చెడిపోతే, ప్రజలు పాడైపోతే, జీవము కలిగిన దేవుని కృపకు దూరం అయిపోయి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వైపు త్రిప్పబడి, ఏది సమృద్ధి కోసం, ఏది పంట పొలాల కోసం, ఏది భౌతికమైన ఆహారం కోసం, ఏది వర్షం కోసం, వాళ్ళు దేవుని కృపకు దూరం అయిపోయి సంతానాన్ని పొందాలని, సంతానాన్ని అందుకోవడానికి కోసం వాళ్ళు
అన్యుల ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని సెలవును పొంది ఏలియా ఇలా ఆజ్ఞాపించాడు, నా మాట ప్రకారం అవునుగాక, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు, మీరు ఏ వర్షం కోసం ఏ పంటల కోసం ప్రాకులాడుతున్నారో ఇక మీదట ఆకాశం నుండి మంచు కానీ వర్షం కానీ మీకు కురవదని చెప్పేశాడు. ఇక దాదాపుగా 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవలేదండి. మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ఏలియాను పిలిచి అంటాడు, నీ వెళ్ళి ఆహాబును దర్శించు, నీ వెళ్ళి ఆహాబు దగ్గర నిలబడు, ఆహాబు దగ్గర వెళ్ళి నీవు మాట్లాడు, నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నా. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. నీ అజ్ఞానం వలన, నీ అవివేకం వలన, నీ తెలివి తక్కువ పని వలన, లేకపోతే నీవు త్రొట్టిల్లిన విధానాన్ని బట్టి నీ జీవితాల్లో, సంఘాలలో, కుటుంబాలలో కురవవలసిన వర్షం కురవకుండా ఆగిపోయిందా? రావలసిన దీవెన నువ్వు పొందలేకపోతున్నావా? నువ్వు పొందుకోవలసినంత అభిషేకాన్ని పొందలేకపోయావా? నువ్వు పొందుకోవలసినంత ఉన్నతమైన ఉపదేశాన్ని పొందలేని పరిస్థితిలో, భూమి నెరలు విడిచి ఎండిపోయిన స్థితిలో, సమృద్ధి లేక, సంతోషం లేక, పచ్చదనం లేక, శ్రేష్టమైన పంట లేకుండా, శ్రేష్టమైన ఫలం లేకుండా ఒక ఎండిన ఎడారిలాగా నీ జీవితం ఒకవేళ మారిపోయిందా? నీ కుటుంబమే ఒక భూమి అనుకోండి, సంఘం ఒక భూమి అనుకోండి, ఈ భూమి మీద వర్షం కురవకపోవడం వల్ల కరువు విలే తాండమాడుతూ ఉందా? ఎక్కడ చూసిన కరువులు, శ్రమలు, అప్పుల బాధలు, రుణ బాధలు, కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, మనసుకు ప్రశాంతత లేదు, ఆహ్లాదకరమైన వాతావరణం లేదు, జీవితం అంతా ఎడారిగా మారిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, నా దేవుడు సెలవిస్తున్న మాట, ఇదిగో నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నాను. చెప్పకూడదు మొదలు గట్టిగా, భూమి మీద వర్షమును కురిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీద వర్షం కురవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూస్తే జకర్యా గ్రంథంలో ఉంటుంది. 10వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా జకర్యా 10వ అధ్యాయం మొదటి వచనం. కడవరి వర్షాకాలమున వర్షమును దయచేయమని దేవుని వేడుకొనుడి. ప్రతివాని చేనిలో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును. ప్రైజ్ ది లార్డ్. కడవరి వానాకాలం, వర్షాకాలంలో వర్షమును దయచేయమని యెహోవాను వేడుకొనుడి. వర్షాకాలం అది దీవించే కాలం, అది శ్రేష్టమైన వర్షముతో నేను తడిపే కాలం. కడవరి వానాకాలమున వర్షమును దయచేయమని దేవుని వేడుకొనుడి. ప్రతివాని చేనిలో పైరు మొలుచున్నట్లు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ప్రతివాని చేను, మన ఇల్లు ఒక చేను, మన జీవితం ఒక భూమి. ప్రతివాని చేనిలో పైరు మొలవాలి. నా విశ్వాసం ఇక్కడ కూడి వచ్చిన మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి. ఏ ఒక్కరు నష్టపోకూడదండి, ఏ ఒక్కరు నష్టపోకూడదు. ఎవడేమైతే నాకెందుకు, నేను బాగుంటే చాలనుకునే భావనతో బ్రతుకుతున్నారు మనుషులు. ఎవరేమైపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు. తమ్ముడు పిల్లలు చదువు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆడు ఎట్టయిపోతే నాకెందుకు, నా కొడుకు ఒకడు ఇంజనీర్ చదువుతున్నాడు, ఒక అమ్మాయి MBBS చదువుతుంది, నేను బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది. ఆ కుటుంబం మురిగి నిలబడడానికి నివాసం లేదు, తినడానికి సరైన తిండి లేదు, అన్ని జనుల మధ్యలో అల్లరి పాలైపోతున్నారు. చాలా శ్రమ. వాళ్ళు ఎట్టయితే నాకెందుకంటే పాస్టర్ గారండి, నేను బాగున్నాను, నా చేను బాగుంది, నా పంట బాగుంది, నా పొలాలు బాగున్నాయి, నా కుటుంబం బాగుంది, మేము సమృద్ధిగా పంటలు పండిస్తున్నాం. వాడు అజ్ఞానం, వాడు అవివేకం, వాడు పాడైపోయాడు, వాడిని ఎవడు మార్చలేడు అని విడిచిపెట్టే రోజులు పోయాయి. ఈరోజు మనం ఏమని వేడుకోవాలంటే, ఈ సంఘంలో లేకపోతే నీ కుటుంబంలో, ఈ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతివాని చేనులో సమృద్ధైన పంట పండునుగాక, సమృద్ధైన ఆశీర్వాదం కలుగునుగాక, సమృద్ధైన క్షేమం కలుగునుగాక. దాని కొరకు దేవుడు శ్రేష్టమైన వర్షమును భూమి మీద కుమ్మరించునుగాక, కురిపించునుగాక. నేను విశ్వసిస్తున్నాను, ఈ మాసంలో ప్రతివాని చేనిని దేవుడు ఆశీర్వదించునుగాక. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక, మీ సర్వ ప్రయత్నాలు ఆశీర్వదించబడునుగాక, మీరు చేయునదంతయు సఫలమగునుగాక, పరలోకపు ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఏం చెప్పుకోరా? మీరు చెప్పుకోరా? అలసిపోయారా ఆత్మీయ జీవితంలో?
ప్రైజ్ ది లార్డ్. లోక వార్తలు విని 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 దిగులుగా బతుకుతున్నారా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక, మీ వ్యాపారాలను దేవుడు దీవించునుగాక, ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించునుగాక, పచ్చటి పొలాల్లాగా మీ కుటుంబాలు సస్యశ్యామలముగా ఉండునుగాక, సర్వ సమృద్ధి మీ కుటుంబానికి కలుగునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. గతంలో ఎన్నడూ చూడని సమృద్ధిని మీరు చూడబోతున్నారు. గతంలో ఎన్నడూ చూడని సర్వ సమృద్ధిని మీరు అనుభవించబోతున్నారు. సర్వ సంపదల గనిగా ప్రభు మీ బ్రతుకులు ఉండబోతున్నాడు. ఎస్, ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రతివాని చేనులో పైరు మొలవాలంటే వర్షం కురవాలంటే దేవుని వేడుకోవాలి. వేడుకొనక మునిపి ఇక్కడ దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు, నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఫస్ట్ సర్వీస్లో కొన్ని మాటలు చెప్తాను. ఆ తర్వాత సెకండ్ సర్వీస్లో మీరు వీలుంటే లైవ్లో ఆ కార్యక్రమాన్ని చూడొచ్చు. వర్షం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో కూడా నేను సెకండ్ సర్వీస్లో చెప్తాను. ఈరోజు కొన్ని క్లుప్తమైన మాట. కేరేతు వాగు దగ్గర నుండి కర్మేలు ప్రయాణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వాగండి? కేరేతు వాగు దగ్గర నుండి కర్మేలు పర్వతం. ఒక వాగు దగ్గర నుండి ఒక పర్వతం వరకు ఓ ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. కేరేతు వాగు దగ్గర నుండి కర్మేలు పర్వతం వరకు ఏలియా చేసిన ప్రయాణం. ఈ ప్రయాణంలో పలు విధమైన మజిలీ అక్కడక్కడ ఏలియాకి దేవుడిచ్చిన శ్రేష్టమైన అనుభవాలు ఏవేవి ఆయన దాటుకుంటూ వచ్చాడో అవన్నీ కూడా మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుండి ఇశ్రాయేలుకు ప్రయాణం ఎంతకాలం పట్టింది? ఈజిప్ట్ నుండి ఇశ్రాయేల్, దాదాపుగా ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణించారు. అది పెద్ద దూరమేం కాదు, అది పెద్ద దూర ప్రయాణం ఏమి కాదు. మామూలుగా అబ్రహాము కాలంలో కరువు వస్తే ఆయన కనాన్ నుండి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు వచ్చేసాడు. కొంతకాలం ఐగుప్తుల నుండి ఆ తర్వాత మళ్ళీ కనాన్ దేశానికి వచ్చాడు. యోసేపుని కనాన్ దేశం నుండి ఎక్కడ తీసుకెళ్లారు? ఐగుప్తు తీసుకెళ్లారు. ఎంతకాలం పట్టి ఉంటుంది? చాలా తక్కువ సమయంలోనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యోసేపు బండ్లు పంపిస్తే ఆ బండ్లు ఎక్కేసి యోసేపు దగ్గరికి యాకోబు వచ్చాడు. ఇదంతా చాలా తక్కువ, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, పెద్ద దూరమేం కాదు, తక్కువ దూరమే. కానీ ఇశ్రాయేల్ ప్రజల దేవుడు ఎందుకు అంత దూరం? లైఫ్లో కొన్నిసార్లు ఎందుకు ఈ ఆలస్యం, ఎందుకు నిదానం అవుతుంది, ఎందుకు ఒక గురి చేరుకోలేకపోతున్నాం, గమ్యం ఎందుకు చేరుకోలేకపోతున్నాం? గురి తెలుసు, గమ్యం తెలుసు, మన డెస్టినీ ఏంటో మనకు తెలుసు, మనం ఎక్కడ చేరుకోవాలో తెలుసు. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఈ నిదానము? ఎందుకు ఈ ఆలస్యము? షార్ట్ కట్లు వెళ్ళిపోతే బాగుంటుంది కదా, ఎందుకు ఆలస్యం? అంటే కొన్నిసార్లు మనల్ని చాలా త్వరగా కొన్ని డెస్టినేషన్కి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు నిదానిస్తూ ఉంటాడు, ఆలస్యం చేస్తుంటాడు. ఆలస్యం ఎప్పటికీ అలక్ష్యం కాదు. దేవుడు నీ లైఫ్లో ఏదైనా నిదానిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ మార్గంలో నీకు ఏదో నేర్పాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు వెళ్ళాలనుకున్న గమ్యానికి నువ్వు చేరుకోవడానికి కొంత టైం పడుతుందంటే ఏదో పాఠం నేర్పాలనుకుంటున్నాడు, ఏదో పాఠాలు దేవుడు నీకు నేర్పాలనుకుంటున్నాడు. కొంతమంది పెళ్ళైన మరుసటి సంవత్సరానికే చక్కని మగబిడ్డను తీసుకొస్తున్నారు. వాడికి పేరు పెట్టి వాడికి అన్నం ముట్టించి వాడికి ఒక 1 year వచ్చేసరికి మళ్ళీ ఇంకొక బిడ్డను తీసుకొస్తున్నారు. అర్థమైందండి? నేనే ఆశ్చర్యపోయేటట్లు, నివ్వరపోయేటట్లు అంటే ఇంకొక బిడ్డను తీసుకొస్తాడు. మళ్ళీ వాడికి పేరు పెట్టి వాడికి అన్నం ముట్టించే లోపల ఇంకొక బిడ్డను, ఎందుకంటే పిల్లల్ని కనమంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఇంకొక బిడ్డను తీసుకొస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇంక ఇబ్బంది ఏముందండి? కొందరికి వెనువెంటనే జరుగుతుంది, నోటి నిండా నవ్వు ఉంటుంది. అర్థమైందండి? ఒక బిడ్డను పాప, ఆ బిడ్డ చంటి బిడ్డ ఉంటుంది, ఇంకొక బిడ్డను కడుపుతో మోస్తుంటుంది, ఇంకొక బిడ్డని చేద్దాం. నాకే జాలేస్తుంది వాళ్ళని చూసి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చంటి బిడ్డని చేతులు పట్టుకునేది ఇంకొక బిడ్డ కడుపులో ఉంది, గర్భంలో ఉందండి. కష్టపడుతూ ఉంటారు కొంతమంది. ఓకే, దాన్ని వాళ్ళు బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నారా? మంచిదే. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఆలస్యం అవుతుంది. 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, కొంతమందికి 15 ఏళ్ళు.
వెనువెంటనే దేవుడు గర్భఫలం ఇస్తే సంతోషం. కానీ ఆలస్యం జరుగుతుంటుంది కదా. ఈ ఆలస్యాలు, వాళ్ళు పడే అవస్థలు, వాళ్ళు పడే అవమానాలు, వాళ్ళ గురించి ఇంకా ఏమి లేదా, ఇంకా ఏమి లేదా, ఏమి లేదా అని ఆడవాళ్ళు సూటిపోటు మాట్లాడడం, వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళకపోయినా, ఈ మెడిసిన్ వాడకపోయినా, ఇన్ని రకరకాలమైన చెప్తుంటే ఎక్కడికైనా పబ్లిక్లోకి వెళ్ళాలన్నా, నలుగురిలో కనబడాలన్నా అదొక షేమ్ ఫీల్ అవుతూ వాళ్ళు పడుతున్న ఈ బాధలన్నిటిని బట్టి ఒక 15 ఇయర్స్కో లేకపోతే ఒక 10 ఇయర్స్కో ఒక 7 ఇయర్స్కో ఓ చంటి బిడ్డను దేవుడు దయచేస్తే వాళ్ళకి ప్రియులు కేవలం ఆనందమే కాదండి, ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎందుకంటే ఈ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్నో అనుభవాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. కనుక ఒకవేళ నీ లైఫ్లో ఆలస్యం జరుగుతుందేమో, నీ దీవెన పొందుకోవడానికి, ఆశీర్వదించబడడానికి, నీ వ్యాపారం వృద్ధి పొందడానికి. కొంతమంది వ్యాపారం పెట్టక మునిపే విపరీతమైన వృద్ధి, కొంతమందికి వెనువెంటనే అభివృద్ధి ఉండకపోవచ్చు. అసలు ఉంటుందా లేదా, ఈ వ్యాపారం జరుగుతుందా లేదా అనే ఆలస్యం జరగవచ్చు. కలవరపడొద్దండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ ఒక సుదీర్ఘ ప్రయాణం. ఏ ప్రయాణం అండి? సుదీర్ఘమైన ప్రయాణం. కేరేతు నుండి కర్మేలు వరకు దాదాపుగా 200 మైళ్ళు, అంటే దాదాపుగా ఒక 300 కిలోమీటర్లు. ప్రైస్ లార్డ్. ఎన్ని కిలోమీటర్ అండి? ఒక 300. కేరేతు నుండి కర్మేలకు ఒక 300 కిలోమీటర్లని దేవుడు 3 సంవత్సరాలు, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, దాదాపుగా 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాలు ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఏలియా ఏమేమి నేర్చుకున్నాడు, ఏమేమి తెలుసుకున్నాడు, జీవితంలో పలు విధమైన శ్రమలు. ప్రైజ్ లార్డ్. కాడ్ అనే ఒక ఫిష్ ఉంది, COD, కాడ్ అనే ఒక ఫిష్ ఉంది. ఇది చాలా విలువైన ఫిష్ అనమాట. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. COD, కాడ్ అనే ఒక ఫిష్. దీన్ని విదేశాలకు పంపించేటప్పుడు ఐస్ బాక్స్లో పెట్టి అట్లా పంపిస్తారు. ఈ ఐస్ బాక్స్లో ఉండి షిప్లో వెళ్ళాలి కదండి, ఐస్ బాక్స్లో ఉండి అక్కడికి వెళ్ళేసరికి రుచి ఉండట్లేదంట. ఏముంటలా అంటే ఐస్ బాక్స్లో పెట్టిన చేపలు ఏం బాగుంటాయి చెప్పండి? ఫ్రెష్గా అప్పుడప్పుడు పట్టుకొని వండుకుంటే బాగుంటుంది. పల్లెటూళ్ళలో మీరు చూడండి, అప్పుడప్పుడు పట్టుకొని వస్తారు, ప్రాణాలు ఉండగానే తోముతూ ఉంటారు. సో మేబీ అది టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే నేను ఆ చైనీస్ వాళ్ళందరూ కూడా బతికిన దాన్ని తింటూ ఉంటారు, బతికిన దాన్ని ఆ పురుగులు తీసుకుని తింటూ ఉంటారు. మరి ఏందో మరి కాళ్ళకి మరి టేస్ట్గా ఉంటుంది, మనకు తెలీదు. మేబీ ఏంటంటే ఈ COD, కాడ్ ఫిష్ని విదేశాలకు పంపించేటప్పుడు ఐస్ బాక్స్లో పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి రుచి ఉండట్లేదంట. వచ్చేసిందిగా. సరే, ఈ స్క్రీన్లో కనబడితే బాగుంటుంది, ఎందుకంటే జనాలందరూ వెనక్కి తిరుగుతారు, మెడగా నొప్పి వస్తుంది. ఓకే, సరే, ఈ ఫిష్ను పంపించాలి. అందుకే సరే టేస్ట్ ఉండట్లేదు కదా అని చెప్పేసి ఏం చేయాలని చెప్పి, సరే బ్రతికి ఉన్న చేపల్ని అక్కడికి పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి సముద్రపు నీళ్లు తీసుకొని దాంట్లోనే అది బతికుండగానే ఐస్ బాక్స్లో కాకుండా సముద్రపు వాటర్ తీసుకొని కంటైనర్లో కానీ లేకపోతే ఏదో ఒక ఏర్పాట్లో వాటిని పంపించాలని వాళ్ళు అనుకున్నారంట. అయినా అది సక్సెస్ అవ్వలేదంట. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంట. సరే, ఈ కాడ్ ఫిష్ దాన్ని వాటర్లో పెట్టి, ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు పెట్టి, దీన్ని తరమడానికి కోసం కొన్ని చేపలు వేసారంట. దాన్ని క్యాట్ ఫిష్ అంటారు. ఏం ఫిష్ అండి? క్యాట్ ఫిష్ అని. ఈ కాడ్ ఫిష్ని ఏంటంటే అది హెల్దీగా ఆరోగ్యంగా అక్కడికి వెళ్ళి చేరుకోవాలంటే దాన్ని క్యాట్ ఫిష్ అనే దాన్ని పెడితే ఇది దాన్ని తరుముకుంటూ ఉంటుందంటండి. ఏది? ఇండియాలో స్టార్ట్ అయ్యి అమెరికాలో దిగేంత వరకు ఇది తరుముతూనే ఉంటుంది, అది పరిగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తి అక్కడికి వెళ్ళేసరికి చాలా రుచిగా మారిపోతుంది. అంటే చప్పలు కూడా అందరూ గట్టిగా కొన్ని సమస్యలు మనల్ని తరుముతూ ఉంటుందండి. తరుముతుంటే నువ్వు బాధపడద్దు. నీవు ఎంతగా తరమబడతావో నీ జీవితం అంత ప్రయోజనకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ప్రయోజనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నిజమే. ఈ కాడ్ ఫిష్ని తరమడానికి కొన్ని క్యాట్ ఫిష్లు ఉంటాయి. అంతేగా మన ఆత్మీయ జీవితంలో మనల్ని తరిమి వేధించడానికి కోసం దేవుడు కొన్ని ఫిష్ని ఏర్పాటు చేశాడు. దేవుడే పెట్టాడు కొన్ని ముళ్ళు. పౌలు గారు అంటాడు, నాకున్న ప్రత్యక్షతను బట్టి నేను అతిశయించి గర్వించిపోకున్నట్లు నా ప్రక్కలో ఒక ముళ్ళు సాతాను దూతగా దేవుడు ఉంచాడు. మరి ఎలా అంటే ఈ శ్రమలలో నా కృప నీకు చాలు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఓకే, ఈ ఏలియా జీవితంలో ఒక సుదీర్ఘమైన ప్రయాణం.
ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న మజిలీలు, ఏ మజిలీలు ఆయన ఎదుర్కొన్నాడు మనం మొట్టమొదటిగా గమనిస్తే కేరేతు వాగు దగ్గర ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడండి? కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. ఈ కేరేతు వాగు దగ్గర ఎదురు చూడని దిక్కుల నుండి ఏలియాకి దేవుడు సహాయం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారా కాకి తీసుకొచ్చి భోజనం పెడుతుందని? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేను విశ్వసిస్తున్నాను, కేరేతు అనుభవంలో నీవు ఉన్నావేమో, కేరేతు అనుభవంలో నీవు నిలబడి ఉన్నావేమో. నీవు ఎదురు చూడని దిక్కుల నుండి దేవునికి సహాయం చేయబోతున్నాడు. ఎదురు చూడని దిక్కుల నుండి సహాయం నీవు అందుకోబోతున్నావు. వేరొక దిక్కు నుండి దేవుడు నీకు సహాయం అందించబోతున్నాడు. నీవు కలలో కూడా అనుకోలేదు, వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, వీళ్ళు మన కోసం నిలబడతారు, వీళ్ళు మన పక్షాన మాట్లాడతారని నీవు కలలో కూడా అనుకోలేదండి. నీవు కలలో కూడా అనుకోనని కార్యాలు దేవుడు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆలోచన కూడా అంతు చిక్కని అద్భుతాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పోటుకి కాకోళం కాకి ఆహారాన్ని తీసుకొచ్చి ఏలియాకి అందించడం జరుగుతుంది. రెండవదిగా ప్రియులరా, అక్కడ నుండి దేవుడు ఏలియాని ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పాలి? సారేపాత్ అనే గ్రామానికి దేవుడు తీసుకెళ్ళాడు. సారేపాత్లో ఒక విధవరాలు ఉంది, హెల్ప్లెస్ అన్నమాట. ఆమె ఎవరండి? ఆమెకి దిక్కులేదు. ఆకులు నాకే వాడి దగ్గర ఎవడో మూతి నాకే వచ్చాడట. అంటే ఆకులు నాకుతున్నాడు, ఇంకొకటి వచ్చి వాడిని చూస్తున్నాడు. ఏంటంటే ఆకులు నాకడం మానేస్తే నీ మూతి నాకుదామని. అర్థమైందండి? అసలే లేదు భర్త అంటే పెసరపప్పు వండే పెళ్ళామా అన్నాడు. అసలు ఏమి లేదు ఇంట్లో అని అంటే పెసరపప్పు వండకపోయావా అని అడిగారంట. అసలే తిండి గింజలు ఏం లేదు ఈరోజు ఫుడ్ కంటే కనీసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు అండి మజ్జిగ లేదండి అని అంటే కనీసం పెరగానే తీసుకురామన్నాడట. కష్టపడి గుడ్డు కూర వండి పెడితే వీళ్ళ అమ్మ ఎక్కడికి పోయిందని అడిగారట. గుడ్డు వాళ్ళ అమ్మ ఎవరండి చెప్పాలి. ఇట్లా ఇండైరెక్ట్గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలే హెల్ప్లెస్ అనమాట. వీళ్ళు మనకేం చేస్తారు పాపం, వాళ్ళని చూస్తే కొందరిని చూస్తే మనకి జాలి వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేద్దామనే ప్రేరణ వస్తుంది. మనకే తిండి ఉండదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఏదైనా హెల్ప్ అడుగుదామని హెల్ప్లెస్లో ఉన్నారు వాళ్ళకే సహాయం లేదు. వాళ్ళని చూసి అదండి వాళ్ళ కష్టాలు చూసి మనమే వాళ్ళకి ఇచ్చి వచ్చే పరిస్థితి. ఏదో మీకు ఆపద వచ్చి మీ ఫ్రెండో లేకపోతే మీ రిలేటివో మీ బంధువులు ఎవరో ఇంటికి వెళ్ళి ఒక చిన్న సహాయం అడుగుదామని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకోండి, వాళ్ళ ఇంట్లో అప్పులోళ్ళు వచ్చేసి వాళ్ళని గందరగోళంగా తిడుతూ ఉంటారు. వాళ్ళ బాధ చూసి నీ పాకెట్లో ఉన్న 500 తీసి వాళ్ళకి ఇచ్చి వస్తుంటారు. భార్య అంటనే ఉంటుంది, వాళ్ళ దగ్గర 5000 అడుగుదామని వచ్చాము, నీ దగ్గర ఉన్న 500 కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు ఏం చేద్దాం. హెల్ప్లెస్ వాళ్ళే నిరాశలో ఉన్నారు, నిస్సహాయపు స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ స్థితిలో వాళ్ళని మనం ఏం అడుగుతాం? పోనీ మన దగ్గర ఒక 500, మన దగ్గర 1000 ఉంది, కనీసం ఒక 500 అనే ఇద్దామని 500 ఇచ్చు. అట్లా హెల్ప్లెస్గా ఉంటారు కొంతమంది. సహాయం లేని స్థితిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితే బాగుండదు. అలాంటి దిక్కుల నుండి కూడా దేవుడికి సహాయం అందించబోతున్నాడు. స్తోత్రం చెప్పినందుకు గట్టి ఆ విధవరాల్ని దేవుడు పోషించాడు. ఆ విధవరాల ద్వారా ఏలియాని దేవుడు పోషించాడు. ఆమెను చెప్పినందుకు గట్టిగా. నీవెక్కడ అడుగు పెట్టబోతున్నావు ఆ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆ కుటుంబం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ కుటుంబాల అవసరాలు దేవుడు తీర్చబోతున్నాడు. నీ అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. సహాయమే లేదు అనే చోట్ల నుండి సహాయం చేయట కొరకు ప్రభు శక్తి గల దేవుడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఏలియా అక్కడ ఉన్నాడండి. ఆ ఇంట్లో ఒక మరణం, దైవసేవకుడు ఉన్న ఇంట్లో మరణం ఉంటుంది. ఎంత బాధాకరమైన విషయం. సేవకుడు ఆ ఇంట్లో దాదాపు ఒక 2 ఏళ్ళు ఉన్నాడేమో, 2 years ఉన్నాడు అక్కడ. ఆ ఇంట్లో మరణం, ఆ ఇంట్లో మరణపు వాసన. ఉన్న ఒకే ఒక కొడుకు, ఆయన చనిపోయాడు. అప్పుడు అంటది, అయ్యా తిండి తిప్పుల సంగతి ఏమో కానీ నా పాపాన్ని నాకు గుర్తు చేయడానికి కోసమే నువ్వు వచ్చావా? నా కొడుకు నేను పోగొట్టుకున్నాను ఏడుస్తూ ఉంటే దైవజనుడు ప్రార్థన చేస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. లైఫ్ లేని చోట దేవుడు లైఫ్ని కలిగిస్తాడు. ప్రాణం లేని చోట దేవుడు ప్రాణం పోస్తాడు. జీవం లేని చోట జీవనదిగా దేవుడు పారబోతున్నాడు. జీవనదిని ప్రవహింప చేయబోతున్నాడు. నిత్య జీవాన్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు. మరణం నుండి జీవానికి ప్రభు నిన్ను దాటించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు పాడదాం. నీలోనే చిగురించాలని పరిశుద్ధాత్మ వర్షముతో తొలకరి వర్షపు జల్లులలో తొలకరి వర్షపు జల్లులలో నీలోనే చిగురించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ సిద్ధపరచుచున్నావు. నిరంతరం గ్లోరీ ఆశరన్నిల నిరంతరం నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం ఆశలన్నీ బ్రతికించుచున్నది నిరంతరం నీతో బ్రతికించుచున్నది నన్ను బలపరచే నేస్తమా నే హర్షించి నాలోని ఆశలు చిగురింపజేసితివా నాలోని ఆశలు చిగురింపజేసితివా నాలోని ఆశలు ఎస్ నాలోని ఆశలు ఓహో నాలోని ఆశలు నన్ను బలపరచే యేసయ్యా నీ హర్షించి పాడ నన్ను బలపరచే యేసయ్యా హర్షించి గ్లోరీ నన్ను బలపరచే యేసయ్యా హర్షించి పాడనా నాలోని ఆశలు చిగురింప
నాలోని ఆశలు చిగురింపజేసితివా, ఎన్నాళ్ళు నే బ్రతికియున్నను నీ కొరకే వేచియుందునే, ఎన్నాళ్ళు నే బ్రతికియున్నను నీ కొరకే. శబర బలక తురల బల బలక ఓహో ఓహో హల్లెలూయా. ఎండిన ఎడారిలాగా మీ బ్రతుకుందా? మీ ఆశలన్నీ నిరాశగా మారిపోయిందా? మీ ఆశలన్నీ విఫలమైపోయి ఎండిన మొద్దులాగా ఒకళ్ళు బ్రతుకుతున్నారా? నిశ్చయముగా ఈ ఉదయకాల సమయం నా దేవుడు భూమి మీద వర్షమును కురిపించబోతున్నాడు, వర్షమును కురిపించబోతున్నాడు. ఎండిన ఎడారులను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఎండిన మొద్దుల నుండి దేవుడు ఒక నూతన చిగురును పుట్టించబోతున్నాడు. నిరాశ చెరలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ ఆశలన్నిటినీ చిగురింప చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. డాక్టర్లందరూ కూడా కష్టమే, బతకదు 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 అని చెప్పేశారండి. ఆ టైంలో ఎవరో ఒక నర్సు కానీ లేకపోతే ఎవరో వచ్చేసి కంగారేం వద్దు, కొంచెం ఓపికగా ఉండండి, స్పెషల్ డాక్టర్ ఒకటి రాబోతున్నాడు, ఆయన లైఫ్లో ఫెయిల్యూరే లేదు, ఖచ్చితంగా ఆయన కానీ మీ చేయి పట్టుకుంటే, ఆయన కానీ వైద్యం ఆరంభిస్తే మీరు బతుకుతారంటే ఎండిపోయిన మొదలు నుండి ఒక చిగురు మొదలవుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. అట్లా నా దేవుడు ఎండిపోయిన మీ అనుభవం నుండి ఒక నూతన క్రొత్త చిగురును దేవుడు పుట్టించబోతున్నాడు. క్రొత్త చిగురును దేవుడు పుట్టించబోతున్నాడు. మీ ఆశలన్నింటిని దేవుడు చిగురింప చేయనుగాక. హల్లెలూయా. సరే, ఏలి యొక్క సుదీర్ఘమైన ప్రయాణంలో కష్టాలు నష్టాలు పోరాటాలన్నీ ఎదుర్కొని దాగి ఉన్నాడు. టైం వచ్చింది, ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నీవు వెళ్ళి ఆహాబును కలుసుకో, నీవు ఆహాబును దర్శించు. ఎవరి కోసం నువ్వు ఇప్పటివరకు భయపడుతున్నావో, ఎవరికి భయపడి ఇప్పటివరకు దాగి ఉన్నావో, ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడాలి. ఏ సమస్యను చూసి నువ్వు చాటున భయపడుతూ వెళ్ళావో, ఇప్పుడు ఆ సమస్యల్ని ఎదిరించి నిలబడగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీవెనకరమైన ఒక వర్షం కురిసే ఆ మార్గంలో ఏలియా ఎవరెవరిని కలుసుకున్నాడు, ఏమేమి సంభవించినాయి, అవన్నీ కూడా క్లుప్తంగా నేను చిన్న మాటలుగా చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదాం. ఏలియా ఎవరెవరిని కలుసుకున్నాడు? మొదటి వ్యక్తి చదవండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఆహాబును దర్శించుట కొరకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబాద్యను పిలిపించెను. ఈ ఒబద్య యెహోవా యందు బహుభయభక్తులు గలవాడే. యెజబెల్ అనే స్త్రీ యెహోవా ప్రవక్తల్ని నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి, ఒక 100 మందిని 50 మందిగా దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తూ ఉండేవాడు. ఆహాబు తర్వాత చదవండి. దేశములోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై. దేని కాపాడాలంట? గుర్రాలు కంచరగాడి. దేశం కరువులో వచ్చి మనుషులు చచ్చిపోతుంటే ఇప్పుడు గుర్రాలు, ప్రైజ్ ది లార్డ్. మనుషులు తిండి లేకుండా చేస్తుంటే ఇప్పుడు కార్లు బైకులు. తిండి లేకుండా అల్లాడుతుంటే ఏంటండి, బండ్లు కొందామా, డెవలప్ చేద్దాం, తిండి లేకుండా అల్లాడుతున్నారు. దాన్ని వదిలేసి పశు సంపద మీద ఎంత ప్రేమ. గుర్రాలు గాడిదలు, మనుషులు పోతున్నారు, మనుషులు నాశనం అవుతున్నారు, దాన్ని పట్టించుకోవట్లే. పిల్లలు నాశనం అయిపోతారు, దాన్ని పట్టించుకోవట్లే. పిల్లల జీవితం సర్వనాశనం అవుతుంది, అది పట్టించుకోవట్లే. ఇల్లు కడదాం, స్థలాలు కొందాం, పొలాలు కొందాం, మేడ మీద ఇంకొక గది వేద్దాం, పెద్ద కూతురు గది వేద్దాం, చిన్న కూతురు. పిల్లలు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. వాళ్ళని స్పెషల్ క్లాస్కి పంపిద్దాం, వాళ్ళని మ్యాథమెటిక్స్ క్లాస్కి పంపిద్దాం, వాళ్ళని పలానా కోర్స్ చేపిద్దాం, వాళ్ళకి
కరాటే నేర్పుదాం అంటే వాళ్ళకి జిమ్ముకు పంపిద్దాం, వాళ్ళని పలానా చోటు పంపిద్దాం అని భౌతికమైన డెవలప్మెంట్ కదా. వాళ్ళ స్పిరిచువల్గా పాడైపోయారు. దేశం పాడైపోయింది. దేశం కరువు కోరలో చిక్కుకొనింది. నీటి దారులన్నీ కూడా ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, దేశం క్షామములో చిక్కుకొనిది. కానీ ఒక రాజు చూడండి, ఎంతసేపటికి పాడైపోతున్న ప్రజల్ని పోషించాలి, ఆకల్లో ఉన్న ప్రజల్ని పోషించాలి, వారికి ఆహారం ఇవ్వాలి. ఒక దైవ సేవకుడుగా సంఘానికి దేవుని వాక్యం అనే ఆహారాన్ని పంచాలి. ఆలయాలు కట్టడం తప్పని నేను అన్నట్లు, ఆలయాలు కట్టడం, ఆలయాన్ని పెంచడం ఇది ఒక పని, ఇది కాదని నేను అన్నట్ల. అంతకన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యాన్ని పంచడం. సంఘం ఆరోగ్యంగా బ్రతకాలి. సంఘం వాక్యం అనే ఆకలి లేకుండా సంతృప్తి చెంది బ్రతకాలి. దీన్ని వదిలేసి గాడిదలను కాపాడదాం, గుర్రాలను కాపాడదాం, పశువులను కాపాడదామని ఏం ఎదుగుతున్నాడంటమ్మా? గడ్డి దొరుకునేమో. ఏం దొరుకుతుందని? గడ్డి కావాలా, ఆహారం కావాలా? పశువుల గడ్డి కోసం తిరుగుతున్న రోజులవి. చదవండి. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక్క పాలు తీసుకుని, చిరొక భాగం ఈ ఓబద్యను ఒక వైపున వెళ్ళమన్నాడు, రాజుగారు ఒక వైపున. ఆయన వెతుకుతున్నాడు, ఆయన గడ్డి వెతుకుతున్నాడు, ఈయన గడ్డి వెతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఇలాగే ఉన్నారండి. గడ్డి కావాలి ఇప్పుడు వాళ్ళకి, ఆహారం కాదు. కొందరు గడ్డి తింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏం తింటున్నారండి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారంట. ఒక ముసలావిడ చెప్తుంది, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, పిజ్జాలు తినేవాళ్ళకి ఆ భాగ్యం ఎక్కడది? అర్థండి? పిజ్జాలు బర్గర్ తినేవాళ్ళకి ఆ భాగ్యం ఎక్కడదంటుంది ఒక ముసలిది. ప్రైజ్ ది లార్డ్. ఆహారాన్ని తినడం మానేశారు, ఆహారాన్ని వెతుకడం మానేశారు. శ్రేష్టమైన ఆహారం, ఆత్మీయ జీవితానికి కావాల్సిన శ్రేష్టమైన ఆహారం ఈరోజు నచ్చట్లేదు. గడ్డి కావాలి. రాజు గడ్డిని వెతుకుతున్నాడు. ఈ గృహ నిర్వాహకుడైన ఈ ఓబద్య కూడా గడ్డిని వెతుకడానికి కోసం చిరో వైపు వెళుతున్నారు. చదవండి మా. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనికి కనబడ్డారు. ఓబద్య అతనిని ఎరిగి నమస్కారం చేసి, ఏలియా అంటే నీవే కదా అని అన్నాడు. అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని, ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పమన్నాడు. అందుకు ఓబద్య నేను చావవలనని దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు ఆహాబు చేతికి నన్ను అప్పగిస్తావా? నేను చేసిన పాపమేమి? నేనేం పాపం చేశాను? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనము. మీరు ఈ సారాంశం అంతా తర్వాత చదువుకోండి, సమయాన్ని బట్టి నేను అంత షార్ట్ చేసి మీకు చెప్తున్నానండి. ఈ ఓబద్య ఏలియాను కలుసుకున్నాడండి. ఏలియా అతనికి ఎదురుగా వచ్చాడు. ఏలియా కోసం గాలిస్తున్నాడు అంతే. ఏలియానికి ఎందుకంటే భూమి మీద వర్షం కురవదని చెప్పిన ప్రవచనం చెప్పింది ఎవరంటే ఏలియా. ప్రవచనం చెప్పాడు, వర్షం రాదని చెప్పాడు. మరలా వర్షం కురవాలంటే ఏం చేయాలి? కంప్లీట్ చేయకుండానే వెళ్ళిపోయాడు. సబ్జెక్ట్ కంప్లీట్ చేయకుండా సగంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా వాక్యం చెప్తున్నానండి, సడన్గా మైక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు దాకా వాక్యం చెప్తున్నాను, కంప్లీట్ చేయకుండా ఒక ముగింపుకు తీసుకురాకుండా, ప్రార్థన చేయకుండా నేను ఇక్కడ మైక్ పెట్టేసి అటు వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఏం చేయాలి? మేము వెళ్ళాలా, కూర్చోవాలా, వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? అయోమయ పరిస్థితిలో వస్తాడా రాడా, కళ్ళంతా కూడా ఆ గుమ్మం మీద ఉంటుంది. వస్తాడా రాడా, ఉన్నాడా లేడా, ఉంటే ఎందుకు రాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ పలు అనుమానాలు, అసలు ఎందుకు వెళ్ళాడు, ఎవరు వచ్చారు, ఇట్లా రకరకాల. ఇప్పుడు దీనికి ఒక ముగింపు ఏంటి? ముగింపు పలకుండానే వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఆ ఏలియాను పట్టుకోండి. ఆయన వల్లే వర్షం ఆగిపోయింది. వెతుకుతున్నారండి. ప్రతి గల్లి, ప్రతి ప్రాంతాలు గాలిస్తున్నారు కానీ దొరకలా. అలాంటిది ఓబద్య అని వాడు వెళుతున్నప్పుడు ఏలియా ఎదురుగా వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా. ఇక సాగిలపడి, బాబు నీవు ప్రవక్త, నువ్వు ఏలియానే కదంటే, ఎస్ ఐఎమ్ ఏలియా, నేను ఏలియన్ అంటే, అప్పుడు ఆయన సాగిలపడ్డాడు. నీవు వెళ్ళి ఆహాబుకు చెప్పు ఏలియా వచ్చాడని. స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా. ఏలియను వచ్చి కలుసుకోమని వెళ్ళి ఆహాబుకు చెప్పమంటే ఈయన అంటాడు, ఎక్కడ పంచాయతీ బాబు, నువ్వు ఎప్పుడు ఎక్కడుంటావో ఎవరికి తెలీదు, ఇక్కడే ఉంటావు, సడన్గా ఆత్మ వచ్చి నేను ఎక్కడికో కొనిపోయిందని అంటారు. నన్ను ఎందుకే ఇబ్బందులు పెడతావు, నన్నెందుకు మరణానికి అప్పచెప్తావు, నన్నెందుకు ఆహాబు చేతిలోకి అప్పచెప్తావు బాబు, నా వల్ల కాదు. ప్రియులారా, ఈ ఓబద్యకున్న విశేషతలు ఏంటంటే, చిన్నప్పటి నుండి భయభక్తులు గలవాడు. ఆమె చెప్పినది గట్టిగా. సండే స్కూల్ స్టూడెంట్ ఈయన. ఎవరండి ఈయన?
సండే స్కూలు, ఆదివారం సండే స్కూల్కి చిన్నప్పటి నుండి దేవుని భయభక్తులు గలవాడు. చిన్నప్పుడు ఆయనకి జక్కయ్య కథ చెప్పారు. జక్కయ్య చెట్టెక్కువ సంగతి చెప్పుంటారు, దిగే సంగతి చెప్పుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా టీవీలో, జెమినీలో, సెల్ ఫోనులో, అదేనా ఆకాశ పాడరే లేరా ఇక్కడ సండే స్కూల్లో ఎవరు? మా టీవీ ఇప్పుడంతా కొత్త పాటలు వచ్చి ఉంటుందమ్మా. అప్పట్లో నాకు తెలిసిన సండే స్కూల్ మా టీవీలో, జెమినీలో, ఎక్కడ చూసినా యేసు మాటలే. ఇంకా కొంచెం వెళ్ళంటే చిన్న గొర్రె ఇంకా ప్రైజ్ లాడు మెల్ల మెల్లగా ప్రైజ్. ఒకసారి నేను ఏదో మీటింగ్కి వెళ్తే ఒక తాగుబోతు వచ్చి నేను పాట పాడితే, ఈ పాట కాదయ్యా చిన్న గొర్రె పిల్ల అంట. అయ్యా నా ఆకారానికి ఆ పాటకి ఏమైనా సంబంధం ఉంటాయి? నో నో నో, నువ్వు పాడుతున్నా కానీ తాగుబోతు కంపు కొడుతుంది, గోలు చేస్తున్నాడు, వెళ్ళరా బాబు అంటే ఈ పాట కాదు. ఇది చిన్న అంటే ఇది చిన్నప్పటి నుండి భయభక్తులు కలవాడు అనుకుంటున్నాడు. చిన్న గొర్రె పిల్ల అది పాడమంటాడు. రే నా ఆకారానికి ఆ పాటకి ఏమైనా సంబంధం ఉంటుందిరా? నేను చిన్న గొర్రె పిల్ల ఏంటరా, నేను పెద్ద గొర్రె పిల్లనే, వెళ్ళరా బాబు అంటే వెళ్ళు. అప్పుడు మనవాడు ఉండనా ఆడుతూ ఎందుకు బాధ, అదేదో పాడేవాడు పోతాడు. మరి మీరు నాకు సాయం చేయకుండా వాళ్ళు సాయం చేస్తారు. మొత్తం మీద గొర్రెపిల్ల పాట పాడించారు అయితే ఆ రోజు. ఆ పాట వింటే కానీ పోలాయన నిజమే తాగుబోతు గొర్రెపిల్లది. చిన్నప్పటి నుండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఓబాద్య. అంతేకాకుండా సేవకులందరినీ చంపుతున్నారండి. ఇజబేల్ అనే స్త్రీ సేవకులందరూ చంపుతున్న రోజులో ఒక 50 మందిని ఒక చోట, ఇంకొక 50 మందిని ఒక చోట, ఒక 100 మందిని పోషిస్తున్నాడు ఓబాద్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదంతా బెస్ట్ క్వాలిటీనా కాదా చెప్పండి? మంచి క్వాలిటీనా కాదా చెప్పండి? ఇది మంచి స్వభావమా కాదా? చిన్నప్పటి నుండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం మంచి స్వభావమా కాదా? మంచిదే కదండి. సేవకుల్ని దాచి కడుపులో పెట్టుకొని, సేవకుల్ని అల్లరిపాలు చేయకుండా కడుపులో పెట్టుకుని వాళ్ళని పోషించి వాళ్ళకి మంచి చేయడం అనేది మంచిదే కదా. రాజనగర్ నుండి ఆహారాన్ని పంపించి ఈ సంగతి కానీ యజబేలుకు తెలిస్తే ఈయన తల తీసేస్తుంది, ఆయన ప్రాణాన్ని తెగించి హెల్ప్ చేస్తున్నాడు, మంచిది. కానీ ఈయన ఎవరంటే రహస్య శిష్యుడు. ఏ శిష్యుడు అండి? రహస్యంగా, పబ్లిక్ తెలీదు, గవర్నమెంట్కి తెలీదు, రాజుకు తెలీదు, సీక్రెట్గా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటూ అండ్ ప్రవక్తల్ని పోషిస్తూ, ప్రవక్తలకి సెక్యూర్ ఇస్తూ, ప్రవక్తలను కాపాడుతూ రహస్యంగా ఉన్నాడు. ఆ ఓబద్యాని కలుసుకున్నాడండి. అప్పుడు అయ్యా నన్ను ఎందుకు ఇబ్బందులు పెడుతూ, నేను ఎంతో మంచి పనులు చేశానంటే, దైవజన్ అంటే ఇప్పటివరకు నీవు రహస్యంగా ఉన్నావేమో, ఇప్పుడు బహిరంగంగా నీవు దేవుని పనిలో నీవు ఒక భాగం అవ్వాలి. వర్షం కురిసి దేశం బాగుపడాలి. ఆ కార్యక్రమంలో నీవు ఒక భాగముగా మారాలి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పటివరకు భయపడుతూ బ్రతికారేమో. సర్టిఫికెట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఇంకొకటి ముద్దు పేరు. ఎన్ని పేర్లు? 3 పేర్లు. స్తోత్రం. హల్లెలూయా. సర్టిఫికెట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఇంకొకటి ముద్దు పేరు, ఇంకొకటి బండ పేరు. నీవు ఇప్పటివరకు రహస్యంగా ఉన్నవేమో, నువ్వు ధైర్యంగా యేసయ్యే నా దేవుడని ఒప్పుకునే రోజులు దగ్గర పడిందండి. ఇక నీ సాక్ష్యం రహస్యంగా ఉండదండి. నువ్వు బహిరంగంగా దేవుని పనిలో భాగముగా ప్రభు నిన్ను మార్చబోతున్నట్టు. హల్లెలూయా. ఎంత రహస్యమైన క్రైస్తవులైనా ఒకరోజు ఖచ్చితంగా బహిరంగంగా ఒప్పుకునే రోజులు రావాలి. ఆమేన్. యేసు ప్రభువుని మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. లోకానికి ఏమై ఉన్నారండి? ఆ ఉప్పు తీసుకొని మన నాలుక మీద పెడితే రుచి తెలియకుండా ఉంటుందా? ఉప్పు తీసుకొని మనం టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ దాగి ఉండదు, తెలిసిపోతుంది ఇది ఉప్పు అని. వేరే ఫుడ్ ఒకవేళ మనం గుర్తుపట్టకపోవచ్చు, ఉప్పు దాన్ని మనం టేస్ట్ చేసిన వెంటనే ఆ టేస్ట్, ఆ రుచి అనేది ఇది ఉప్పే మనం తెలుసుకోగలుగుతాం. దీపస్తంభం మీద పెట్టిన దీపం అది వెలుగునివ్వకుండా ఉండదు. సాల్ట్ ఉంది, ఉప్పు ఉందండి, అది రుచి ఇవ్వకుండా ఉండదు, ఖచ్చితంగా అది రుచిని ఇస్తుంది. దీపస్తంభం మీద పెట్టబడిన దీపం అది వెలుగు, నీ వెలుగు ఇవ్వద్దు అనంటే అది ఆగదు, అది వెలుగు ఖచ్చితంగా వెదజల్లుతుంది. దేవుని బిడ్డలు ఎడడి నేను దాగి ఉంటానంటే కుదరదండి. నీవు అనేకులకు వెలుగు ఇవ్వబోతున్నావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను మార్చబోతున్నట్టు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఓబద్య
అప్పటి వరకు దాగి 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 ఉన్నాడేమో, సీక్రెట్గా భక్తి చేసాడేమో. అతడు బహిరంగంగా దేవుని ఒప్పుకునేటట్లు, లేకపోతే ఏలియాను గురించి వెళ్ళి ప్రకటించేటట్లు ఆ వర్షం కురిసి దేశం ఆశీర్వదించబడే ఆ కార్యక్రమంలో ఓబద్యాను దేవుడు ఒక భాగముగా వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సరే, రెండో వ్యక్తి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం త్వరగా. ఆహాబు ఏలియాను చూసి ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టువాడు నీవే కదా, ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టింది నీవే కదా అని అతనితో అనగా, అతడు నేను కాను బాబు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి ఉన్నారు. రెండవదిగా ఎవరంటే ప్రియులారా, ఆహాబు ఏమంటాడంటే ఏలియాను చూసి, ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టింది నీవే కదా, నీ వల్లే ఈరోజు వర్షం లేదు, నీ వల్లే ఈరోజు ప్రజలు అల్లాడిపోతున్నారు, నీ వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నీ వల్లనే దోషాన్ని ఎదుటి మంది మీద మోపే ఆహాబు రాజు. ఇతరులు తప్పులు కనిపెట్టే పనిలోనే ఉంటారు. నీవే కదా, నీ వల్లే కదా అంటే, నా వల్ల కాదు బాబు, ఇశ్రాయేలు దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి బయలుదేవతను అనుసరించుచున్న నీవు నీ ఇంటి వారే ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆహాబు రాజు అంటే తన సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందంటే, పెళ్ళి చేసుకున్నప్పుడు ఆలోచించి పెళ్లి చేసుకోండి. మనిషిని కాదు, ఒక దయ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? అదొక దయ్యం. ఆ దయ్యం ఎప్పుడైతే తన లైఫ్లోకి వచ్చిందో, ప్రైజ్ ది లార్డ్, ఒకటి పాపం పెళ్ళికి ముందు ఒకటే దయ్యపు కళలు వచ్చేదంట. కళ్ళు ఒకటే దయ్యాలు కనబడుతుండేదంట. పెళ్ళి అయిన తర్వాత దయ్యాలు కనబడలేదంట. అప్పుడు భార్య అంటది, ఏమండి నేను ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత నీకు దయ్యాలు కనబడలేదంటే, అంతకన్నా గొప్ప దయ్యం రోజు నా పక్కనే ఉంటుంటే ఇక ఆ దయ్యాలు కనబడితే ఎంత, కనబడకపోతే ఎంత అంటే, ప్రేమైన వల్లరా ఒక దయ్యం వచ్చేది తన లైఫ్లోకి. ఇక తన జీవితం గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత ఆహాబులో చాలా విషయాలు మనం చూస్తూ వస్తాం. ఇంకొకటి ఏంటంటే, కూర తోట కోసం, ఒక్క పూట కూటి కోసం అంటారు కదండి, కూర తోట కోసం ఒకడు ఎంతో అభిమానంగా పెంచుకున్న ఆ పొలాలు అవి, అది వాళ్ళ పిత్రార్జితం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఇచ్చిన పొలం, వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన తోట, ద్రాక్ష తోట, అది పూర్వీకులు పితరుల దగ్గర నుండి వచ్చిందని పాడు చేయడానికి తొందరపడద్దు. పితరుల దగ్గర నుండి, పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వస్తువుల్లో కూడా దైవాశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఇల్లు తొందరగా అమ్మేయాలనుకో, దాంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అని పూర్వీకులు, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా చేయాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ మన పూర్వీకుడైన యేసయ్య గారు నిర్మించిన మందిరం ఇది. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం అనుకుంటే ఎంతసేపు అండి ఈ మందిరాన్ని తీసేసి ఇంతగానో అద్భుతమైన మందిరం ఇక్కడ కట్టవచ్చు మనం, కానీ ఇది మన పూర్వీకుడు, లేకపోతే మన పితరుడు దైవజనులు యేసయ్య గారు నిర్మించి ఇచ్చిన మందిరం ఇది వారి జ్ఞాపకాన్ని తెలియజేస్తుంది, వారి అనుభవాలను తెలియజేస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. లేమల్లలో ఒక చిన్న ప్రార్థన మందిరం ఉందండి. అక్కడ ఏదో దాన్ని పగలగొట్టి ఏదో ఒకటి చేసేయచ్చు, కానీ అది యేసయ్య గారి జ్ఞాపకం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నాపరాయి మీద ఆయన మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేశారు. సో అక్కడికి వెళ్తే ఆ జ్ఞాపకం వస్తుంది మనకు. ప్రైజ్ ది లార్డ్. మల్లాదిలో యేసయ్య గారు ఒక చిన్న మందిరం కట్టారండి. ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ 24th నైట్ మేము అందరూ నేను అక్కడికి వెళ్తాను, మీలో కూడా చాలామంది వస్తారు. అక్కడ చిన్న ప్రేయర్ మీటింగ్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ దైవజనులు యేసయ్య గారు అక్కడికి వెళ్ళేవాళ్ళు. నేను కూడా వెళుతున్నాను, మీలో చాలామంది నాతో వస్తుంటారు. అక్కడ ఒక చిన్న రేకుల షెడ్, యేసయ్య గారు తన చేతులతో కట్టిన చర్చ్ అది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. వాళ్ళ పూర్వీకులు ఆయనకి ఇచ్చారండి. నాబోతు ద్రాక్ష తోట, అది వాళ్ళ పూర్వీకులు ఇచ్చింది. నీ స్వార్థం కోసం దాన్ని పాడు చేస్తాను, నేను కూర తోటగా దాన్ని చేసుకుంటాను, అక్కడ నేను కూరగాయలు అది వాళ్ళ పూర్వీకులు ఇచ్చింది. సరే, వాడు మనస్ఫూర్తిగా నీకు అమ్మితే పర్వాలేదండి, కానీ దాన్ని మోసపూరితంగా తీసుకోవాలని అలిగి కూర్చుంటే యెజబేలు నేను చూసుకుంటానని చెప్పి అనకూడదు. నేను అంటే ఆడపెత్తనం బోడి పెత్తనం ఏదో అంటుంటారు కదండి. అంటే భార్యకి అప్పచెప్తే ఆమె నువ్వు కూసో నేను చూసుకుంటానని చెప్పి
కూర్చోబెట్టి ఇద్దరు అబద్ధ సాక్షులను తీసుకొచ్చి, ఎందుకంటే అన్యురాలు కదండి, నేను అన్న దయ్యం కాదండి. దయ్యానికి ఏం తెలుసు? దయ్యానికి నీతి ఉంటుందా? దయ్యానికి నీతి ఉండదు. ఆ శాపగ్రస్తమైన స్త్రీకి నీతి లేదు. అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చి ఆ సాక్ష్యాన్ని నిలబెట్టి రాళ్లతో కుట్టి చంపించే, ఏది పొలం కోసం మనిషిని చంపించేసింది. ఇది ఆహాబు స్పిరిట్. కానీ ఇలాంటి దూషకుడు, ఇలాంటి ఒక భయంకరమైన క్యారెక్టర్ కూడా చూడండి దైవ కార్యంలో దేవుడు ఒక భాగముగా వాడుకున్నాడు. చదవండి, ఆ మాట కంటిన్యూ చేయండి, త్వరగా చదవండి. ఆహాబు నాబోతును పిలిపించి అది కాదమ్మా, అది కాదు, మన సబ్జెక్ట్లోకి వచ్చేసండి. 18వ అధ్యాయం 17వ వచనం. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వాని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వాని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం దగ్గరికి పిలువనంపించమని చెప్పాడు. ఆహాబు ఇశ్రాయేలు వారందరి అందరి ఎదుగు దూతలను పంపించి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. చూడండి, ప్రవక్తలందరిని కూడా ఆ పర్వతం మీద సమకూర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి ఓబద్య, రెండోదిగా ఆహాబు. ఏలియా కలుసుకున్న మనుషుల గురించి నేను మీకు చెప్తున్నానండి. ఆయన ప్రయాణంలో ఆయనకి ఎదురైన మనుషుల గురించి చెప్తున్నాను. ఒకరు ఓబద్య, ఆయన బహిరంగంగా ఒప్పుకునేటట్లుగా ప్రభు చేశాడు. రెండవదిగా ఆహాబు రాజు, ఈయన ఈ దేవతల ప్రవక్తలందరూ కూడా కర్మేలు పర్వతం మీద చేర్చడానికి ఒక సాధనంగా ఈ ఆహాబును దేవుడు వాడుకున్నాడు. మూడోదిగా మనం చదివితే 18వ అధ్యాయం 21వ వచనం చదవండి, ముగిస్తున్నాను నేను. జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్యలో మీరు ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే ఆయన అనుసరించండి ప్రకటన చేయగా అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట కూడా చెప్పరు. చేసే పనులన్నీ చేస్తారు, ఒక్క మాట కూడా సమాధానం చెప్పరు. రెండు తలంపులు ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చని జీవితం దేవుడు తన నోట్ల నుండి ఉమ్మి వేస్తాడు. తలలు పైకెత్తండి. ఉంటే క్వాలిటీతో కూడిన భక్తి చేయండి, లేకపోతే ఓకే మీ ఇష్టం. చేస్తే క్వాలిటీతో కూడిన భక్తి. మన దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుని మందిరానికి వచ్చాము, కూర్చున్నాము, ప్రార్థన చేసుకున్నాం, హల్లెలూయా అని ఆరాధన చేసాము, చిల్లర మార్చి సందాలు వేసాము, వెళుతూ కేజీ మాంసం పట్టుకెళ్ళాము. అర్థమైందండి? శుభ్రంగా బిర్యానీ వండుకొని తిన్నాం, పడుకున్నాం. ఏంటండి, సాయంత్రం అయింది, లేచి మరలా మిగిలిందని మరలా తిన్నాం, మరలా పడుకున్నాం, మరలా తెల్లారింది, ఉదయం లేచి పనికి వెళ్ళాం. దీని కొరకైనా మన జీవితం? ఏదో సంపాదించుకోవడానికి, తినడానికి, బ్రతకడానికి దీని కొరకైనా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవు ఒక భాగముగా మారాలి. నీవు ఒక భాగముగా మారాలంటే వెచ్చటి అనుభవాలు, దేవుని కోసం నీవు మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా మారాలి. నీ రాజ్య వ్యాప్తిలో నేను ఒక పనిముట్టుగా మారాలి. ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు అభిషేకించబడ్డావు? ఎందుకొరకు పిలువబడ్డావు? గుంటూరు నగరంలో ఇంతమంది ఉంటే దేవుడు నిన్నే ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఒక పనిపుట్టుగా నీవు మారాలి. అలా కాకుండా ఏంటండి, అప్పుడప్పుడే ఉద్యమం, అప్పుడప్పుడే నిర్జీవం. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకు వస్తారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, కాలక్షేపం చేస్తారు, తెలిసిన వాళ్ళు ఏమైనా వస్తే పలకరిస్తారు, చుట్టాలు బంధువులు ఇక్కడే పలకరించుకుంటారు, ఆ తర్వాత బయలుదేరి వెళుతారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళుతున్నారో తెలియదు. బయట కూర్చుంటారు, కుర్చీలు వేసుకొని కూర్చుంటారు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు. లోకవార్తల నుంచి, దేవుని మందిలో లోకవార్తలు మాట్లాడుకోవడానికి ఇదొక వేదిక. లోకవార్తలు మాట్లాడుకోవడానికి ఇంకొక చోటు లేదా? లోకవార్తలు మాట్లాడుకోవడానికి ఇది వేదిక. నచ్చిన మెచ్చిన మనుషులు కలుసుకోవడానికి ఇదొక వేదిక కాదు కదా. దేవుని మందిరానికి ఆయన ముఖదర్శనం చేయడానికి కొరకు రావాలి. ఆయన రాజ్య వ్యాప్తిలో నేను ఒక పనిముట్టుగా మారాలి. ప్రభువా, ఈ పరిచర్యలో నన్ను ఒక పాత్రగా వాడుకోండి, ఈ పరిచర్యలో నన్ను ఒక పనిముట్టుగా వాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉంటే వెచ్చగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి.
ఎంతకాలం రెండు తలంపులు, ఇటు పూర్తి స్థాయిలో భక్తి చేయలేకపోతున్నారు, అటని లోకంలో కలిసిపోతారంటే అటు లోకానికి పనికి రావట్లేదు, ఇటు దేవునికి పనికి రావట్లేదు. బలిపీఠం మీద పెట్టబడిన ఒక పశువు పూర్తిగా దహించబడి బూడిదైపోవాలి. సగం కాలి బయటకు దిగింది అనుకోండి, దేనికి పనికి వస్తుంది చెప్పండి? అనకూడదు కానీ అని సస్తే పూర్తిగా చచ్చిపో. కిరోసిన్ ఒక డబ్బా కాబట్టి, ఇప్పుడు కిరోసిన్ లేదనుకోండి, సిలిండర్లో మొత్తం గ్యాస్ అంతా వచ్చేదాకా ఆగి, అర్థమైందండి, అప్పుడు తగలబడితే పూర్తిగా బూడిదైపోతాం. అప్పుడు నీకు సమస్య ఉండదు, నిన్ను హాస్పిటల్కి తీసుకున్న వాళ్ళకి సమస్య ఉండదు, ఆ కాలిపోయిన దేహాన్ని చూసుకున్న కర్మ వాళ్ళకి ఉండదు పాపం, హాస్పిటల్ వాళ్ళు కూడా. అర్థమైందండి? కొంచెమే గ్యాస్ అట్లా ఓపెన్ చేసి ఆ ముట్టించేసుకొని కొంచెం తగలబడిపోయి ఫేస్ అంతా ఒకవైపున కాళ్ళు ఒకవైపున కాలిపోయి ఉంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్తారు. కాలిపోయిన దేహంతో బతకాలిగా కాలం అంతా. అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తున్నాను కాదు, మరి అపార్థం చేసుకోదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సగం కాలిపోయిన బలి పశువు కిందకు వస్తే అటు దేవునికి బలిపీఠం మీద అది పనికి రాలేదు, బయటికి వెళ్తే ఎవరికి పనికి వస్తా చెప్పు? ఆ పశువు బయట వాళ్ళకి పనికిరాదు, దేవునికి పనికిరాదు. అలా కాదు, చేస్తే ఒక అద్భుతమైన శ్రేష్టమైన క్వాలిటీతో కూడిన భక్తి చేయి, చేస్తే మంచి ప్రార్థన చేయి, లేకపోతే మానుకో. ఇదిగో నాయనా మాయ్ దున్నపోద్దానా, ఏం చేస్తున్నావు తండ్రి? నాయనా ఇదిగో ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రే సైతాన్, నువ్వు దేవుని పిలుస్తున్నావా సైతాన్ని పిలుస్తున్నావా? సైతాన్ ఏం చేస్తున్నావు అక్కడ? ప్రభువా, ఈ సైతాన్లన్నీ నా చుట్టే ఉన్నాయి తండ్రి, వీటి మీద అరిసి నా ఆయుష్ తగ్గిపోతుంది. ప్రభువా పోయి గట్టేయమన్నా, నేను కట్టేసావా? యేసు రక్తమే చేయం తండ్రి. నాయన వారంలో 1 గంట ఉపవాస ప్రార్థన అని అనుకుంటున్నాను, చచ్చిపోతున్నానండి, నా వల్ల కావట్లేదు తండ్రి. ఇదిగో నాయనా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగాలి చోట్ల ఆయన పరుండి అంటూనే ఉంటుంది. తలుపు దగ్గరికి వేయమన్నాడుగా, ఎందుకు పొద్దాక తలుపు చేస్తున్నారు అంటుంటే, అమ్మా తల్లి నీకు ఒక దండం, చేస్తే ప్రార్థన చెయ్యి, లేకపోతే ఆ పొయ్యి కట్టేయడం, పాలు పొంగిందా లేదా చూసుకోవడం, ఏదో ఒకటి చెయ్యి తల్లి, ఎందుకు ఈ పోరాటం అంటుంటే, ఏం చేద్దామన్నా నన్ను విసిగిస్తున్నారు వీళ్ళు అంటుంటుంది ఆ తల్లి. చేస్తే క్వాలిటీతో కూడిన భక్తి. ఒకవేళ నీకు ప్రార్థన చేసుకుంటే తలుపులు కట్టేసి పొయ్యి కట్టేసి అంత పనులు చూసేసుకొని సెల్ ఆఫ్ చేసేసి ప్రార్థనలో కూర్చో, లేదా పనులు చేసుకో, ఏదో ఒకటి చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం 2 తలంపులు, ఈ ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల ఇటు దేవుని విడిచిపెడితే దేవుని విడిచిపెట్టాయి. యెహోవా దేవుడు అంటే ఆయన సేవించండి, బయలుదేవత అంటే దాన్ని సేవించండి. ఎందుకు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారు? చర్చిని మానరు, లోకాన్ని మానరు, ప్రార్థన మానరు, మందిరం రావడం మానరు, సినిమాల చుట్టూ తిరగడం మానరు, మందిరం మానరు, త్రాగుడు మానరు, దేవుణ్ణి స్తుతించడం మానరు, ఈ నోటితో సాటి మనిషిని దూషించడం కూడా మానరు. ఒక నీటి ఓటుకు ఒక గుణం ఉందండి. ఒకే నీటి ఓటు నుండి మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు 2 కలిసి వస్తుందండి. ఆ నీటికి ఒక గుణం ఉంది, ఇస్తే మంచి నీళ్ళు ఇస్తుంది, లేకపోతే ఉప్పు నీళ్ళు ఇస్తుంది. గోరంట్లలో బోర్వేలు వేసినప్పటి నుండి, గోరంట్లలో మన మందిరం ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ ఏ బోర్ వేసినా ఉప్పు నీళ్ళే వస్తుంది. అది గుణం అంతే, అది ఇస్తే మంచి నీళ్ళు ఇస్తుంది అంతే, లేకపోతే ఉప్పు నీళ్ళు ఇస్తుంది. ఒకే ఊటల నుండి రెండు అనుభవాలు రావు కదా. కానీ మనిషి నోరు ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తావు, ఆరాధిస్తావు, ఇదే నోటితో సాటి మనిషిని దూషిస్తావు, ఇదే చేతులతో చప్పట్లు కొట్టి ఆరాధిస్తావు, ఇదే చేతులతో భార్యను కొడుతున్నావు, ఇదే నోటితో దేవుని స్తుతిస్తున్నావు, ఇదే నోటితో నీ భార్యను బండబూతులు తిడుతున్నావు, ఇదే నోటితో దేవుని ఆరాధిస్తున్నావు, ఇదే నోటితో నీ భర్తను బూతులు మాట్లాడుతున్నావు. ఎంతకాలం 2 తలంపుల మధ్యలో గంతులు వేస్తుంటారు. గంతులు వేయడం మానండి. సమాధానం కావాలంటే సమాధానం చెప్పరండి. ఒక్క మాట అయినా పలకలేదంట. ఆయన ప్రేమ గల దేవుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏం చేస్తామండి? కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడింది అంటారు. ఊరికి జలుబు చేస్తుందని ముక్కును కోసేసుకుంటామా? గుడ్డ పెట్టి తుడుచుకోవడమే, అంతే కదండి. ముక్కులో నుండి జలుబు వస్తూనే ఉంది,
ఏం చేద్దామండి, ఒక్కొక్కసారి ముక్కు ఎర్రబడిపోయి ఉంటుంది. ఆ జోకర్ ముక్కు ఎర్రగా ఉంటుంది చూడండి, జోకర్లాగా అయిపోయి ఉంటుంది. మన జీవితాలు జోకర్లాగా అయిపోతాం కొన్నిసార్లు. ఆయన తుడిచి తుడిచి సీది తుడిచి జలుబు తగ్గేదాకా మన 3 days మందేసుకుంటే ఏంటండి, ఒక రోజు అంట, మందేసుకోపోతే 3 రోజులు అంట. ఓపిక పడితే అదే పోతుంది, అంతేకా. ప్రైజ్ ది లార్డ్. పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు, తొడ మీద పిల్లోడిని కూర్చోబెట్టుకున్నావు, వాడు మోషన్కి పోయాడు. ఏం చేస్తావు? డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంతే తప్ప అంత కాళ్ళు గడి చేసేస్తావా? ఎక్కడ కూర్చోవాలి దరిద్రుడా అని చెప్పేసి మన కాళ్ళు మనం నరికేసుకోలేము కదా. దేవుడు చూడండి, తన రాజ్య వ్యాప్తి కోసం అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఓబద్యాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఆహాబుకు ఒక అవకాశం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈనాడు మీకోసం మీకు ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ బలహీనతలన్నిటి నుండి నా ప్రభు నేను విడిపించబోతున్నాడు. నీకు ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఏలియా పిలిస్తే వాళ్ళందరూ ఏలియా దగ్గరికి వచ్చారంట. ఆమెను చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు దాన్ని ధ్యానం చేసుకోండి. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టాడు. కట్టెలు క్రమంగా పేర్చాడు. తర్వాత దహన బలిని అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయాన ప్రార్థన చేశాడు? అస్తమయ నైవేద్యం అంటే దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రములో ప్రార్థనకు ఒక టైము ఏంటంటే, ఉదయకాలపు ప్రార్థన, అస్తమయ నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. అస్తమయ నైవేద్యం అంటే మధ్యాహ్నం 3 గంటలు వాళ్ళ ప్రేయర్ టైం 3ంటికి అస్తమయ నైవేద్యం. భక్తులు కూడా మీరు చూడండి, యూదులు 3 గంటలకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అస్తమయ నైవేద్యం. మనకి ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, మనకి ఎప్పుడు అస్తమిస్తాడో మనకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మనకు సూర్యోదయంతో పనే ఉందండి, సూర్యుడికి మనకు అసలు సంబంధమే లేదు. సూర్యుడు ఎప్పుడైనా ఉదయించినాయి, నీవు ఎప్పుడు లేస్తావు అప్పుడే లేస్తావు. సూర్యుడు ఎప్పుడైనా అస్తమించినాయి, నీవు ఎప్పుడు పడుకోవాలనుకుంటావో అప్పుడే పడుకుంటావు. 2, 3 ఏంటండి, 2 గంటలకు పడుకోవచ్చు, 12 గంటలకు 1 గంట, మీకు ఇష్టం. ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడే పడుకుంటావు. నీకు సమయంతో సంబంధమే లేదు. అస్తమయ సమయం 3 o'clock, 3 గంటల సమయం. అది ధర్మశాస్త్ర ప్రకారం ఒక క్రమశిక్షణగా కట్టెలు పేరవడం అనేది క్రమశిక్షణ. దహన బలి అనేది అర్పణ. అండ్ ప్రియులారా, ఆ బలిపీఠం మీద నీళ్లు పోసారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇది త్యాగాన్ని తెలియచేస్తుంది. నీళ్ళే లేదు దేశంలో, నీళ్లు లేని చోట నీళ్లు తీసుకొచ్చారు వాళ్ళు. ఇది త్యాగం. దేవుడు ఆ దహన బలిని అంగీకరించాడు. ఆ తర్వాత ఆ కట్టెలన్నీ కూడా దహించబడిపోయింది. దాని మీద పోసిన నీళ్లు చుట్టూ కందకాలు త్రవ్వారు, అవంతా నీళ్లతో నిండిపోయిందండి. అంతటిని దేవుడు అంగీకరించాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత అగ్ని బలిపీఠం మీదకి దిగి వచ్చింది. జనులందరూ యెహోవాయే దేవుడు 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 అని సాగిలపడి ఆరాధించారు. ఆ తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన ఏలియా చేశాడు. ఆహాబు భోజనానికి వెళ్ళాడు, ఏలియా ప్రార్థనకి వెళ్ళాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కూటమి అయిపోతుంది, మీరు భోజనానికి వెళ్తారా ప్రార్థనకి వెళ్తారో మీ ఇష్టం. వెళ్ళంగానే పోతూ ఇక్కడే గోరంట్ల సెంటర్లో ఆల్రెడీ చెప్పేసి వచ్చారు. గోరంట్ల సెంటర్లో బాబు మంచి మాంసం, కొంతమంది ఎముకలు అంటిన మాంసం అంట, ఇంకొంతమందికి ఏమో బోన్లెస్, కొందరికి బోన్తో కూడిన బోన్లెస్ అన్నీ రెడీ చేసుకొని వచ్చారు. మసాలా అంతా నూరేసి వచ్చారు. కొంతమంది పొయ్యి మీద వండుకుంటారు, పొయ్యి మీద మాంసం వేసి వచ్చారు అనమాట. కాపలాగా ముసలిదాన్ని పెట్టి వచ్చారు. పాపం ఆ ముసలిదానికి ప్రార్థన లేదు ఈరోజు. రైతులు ఏమ్మా రావట్లేదంటే, యాడొచ్చేది ఆదివారం 5 కేజీల మాంసం తెస్తారా, పొయ్యి మీద పెడతారా, వాళ్ళు వచ్చేదాకా నేను పోయి ఉఫ్ అని ఊరుతూ ఉంటాను. యాడొచ్చేది అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళారా, ఆహాబేమో భోజనానికి వెళ్ళాడు, ఏలియామో మోకాళ్ళ మీద తల పెట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అగ్ని బలముగా దిగి వచ్చింది, అర్పణలు అంగీకరించబడింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆలకించిన దేవుడు
దీవెనకరమైన వర్షాన్ని దేవుడు కురిపించాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. దీవెనకరమైన వర్షం కురిసింది. ప్రతి వాని చేనిలో పంట, స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి వాని చేతిలో పైరు మొలిచింది. ఇక్కడ మీరు బయలుదేరి వెళుతుండగానే ప్రతి వాని కుటుంబంలో ఆశీర్వాదం అనే పంటను దేవుడు పండించబోతున్నాడు. హల్లెలూయా. నేను భూమి మీద వర్షమును కురిపించబోతున్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఓకే, మొట్టమొదటిగా ఏలియా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మొదటిగా ఎవరిని కలుసుకున్నాడంటే ఓబద్యాని కలుసుకున్నాడు. ఓబద్య దేనికి సాదృశ్యం అండి? ఓబద్య అంటే దైవభక్తి కలిగిన వాడే అండ్ సేవకులకు సహాయం చేస్తాడు, కానీ ధైర్యంగా దేవుని ఒప్పుకోలేకపోతున్నాడు. దేవుడు అతని దేవుని పనిలో ఒక పాత్రగా వాడుకున్నాడండి. దేవుని ఒప్పుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. రెండవదిగా ఆహాబు రాజు దయ్యాలతో కాపురం చేస్తూ ఉంటాడు. ఏంటంటే అన్ని దయ్యపు చేష్టలే, చిన్నదానికి అలుగుతాడు, దరిద్ర పనులన్నీ కూడా ఉన్నాయి. అయినా దేవుడు ప్రవక్తలందరినీ కర్మేలు పర్వతానికి పోగు చేసి ఆ ప్రవక్తలందరినీ నిర్మూలపరిచే ఆ కార్యక్రమంలో ఆయన ఒక పాత్రగా వాడుకున్నారు. మూడవదిగా 2 తలంపుల మధ్యలో ఉన్న ప్రజలు, వాళ్ళందరూ కూడా బలిపీఠం కట్టే ఆ నిర్మాణ కార్యక్రమంలో దేవుడు వాడుకున్నాడు. అగ్నిని కురిపించాడు. ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దీవెనకరమైన వర్షాన్ని దేవుడు కురిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నుండి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడే దీవెనకరమైన వర్షంతో మిమ్మల్ని దేవుడు తడపబోతున్నాడు. ప్రతి వాళ్ళు తడిచి మునిగి తేలేదనయ్యా దయాసాగరా, తడిచి మునిగి తేలేదనయ్యా దయాసాగరా, కురిసింది ఆనా నా గుండెలోన. కుడి చేతిని పైకెత్తి తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఉపాధ్యాయులాగా బ్రతుకుతున్నావా? బహిరంగంగా ప్రభు కోసం నిలబడు. ఒకవేళ ఆహాబులాగా అపవాదితో కలిసి జీవిస్తున్నావా? దేవుని పనిలో ఒక పనిముట్టుగా మారు. 2 తలంపుల మధ్యలో ఉంటున్నావా? దేవుని వైపు తిరుగు. బలిపీఠ నిర్మాణంలో నీ ఒక పనిముట్టుగా మారు. అదిగో నా దేవుడు దీవెనకరమైన వర్షాన్ని నీ కుటుంబంలో కుమ్మరించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన కుడి చేతిని పైకి తీర్మానం చేసుకోండి. మీకోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దేవా, మీ స్తోత్రం నాయన. అయ్యా ఉదయకాలం తండ్రి నాయన పాస్టర్ గారి ద్వారా నాయన చక్కని వర్తమానం మాకు వినిపించినందుకే స్తోత్రం దేవా. సహాయం చేయండి. మేము నాయన జాగ్రత్తగా వాక్యాన్ని చదివింది కాకుండా చెప్పింది వాక్యం చక్కగా మనసులో చేర్చుకొని చక్కగా ఫలించుటకు సహాయం చేయండి దేవా. స్తోత్రం శరబల కత్తరం ఏసయా కనికరించండి. ఉదయకాలం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ తండ్రి కాపాడు, దీవించయ్యా. స్తోత్రం శరబల కత్తరమ స్తోత్రం కనికరించి మీరే ఎక్కువ చెప్పండి. ఆశ్రయాన్ని తండ్రి వాక్యం చెప్పిన బిడ్డను తండ్రి ఇంకను బలపరిచి రెట్టింపైన అభిషేకాన్ని అనుగ్రహించి ఇంకను బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ తండ్రి మీ గొప్పగల మీ దగ్గర హస్తలో మా యొక్క ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించుకొంచున్నాం తండ్రి. కనికరించి కాపాడి కృప చూపమని యేసయ్య ఏ విధం చేతనైనా తండ్రి మీరే మాలో ప్రారంభించిన ఉన్నతమైన పని సంపూర్తిగా మీరు నెరవేర్చి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.